ఒంగోలు గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న గ్రీన్ సిటీ వెంచర్స్ లో నోబెల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉపాధ్యాయులతో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ప్రకృతి వాతావరణంలో భోగి మంటలు వేసి మహిళలు ముగ్గుల పోటీలతో కోలాటం స్టెప్పులతో వైభవంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోబెల్ టీచర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నడువులు ఇదయ్యేటట్లు వాళ్ళు ముగ్గులు వేస్తారు కాబట్టి ముగ్గుల పోటీలకి 5,116 ట్రాక్టర్. నమస్కారం. ఈరోజు కని విని ఎరుగని రీతిలో మన ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద వెంచరు ఎక్కడ ఏర్పాటు చేయలేదు. ఇది హైవే సిటీ. ఫస్ట్ ఫేజు ఆల్రెడీ ఒక 50 ఎకరాల్లో అయిపోయింది. తదుపరి 100 ఎకరాల్లో సుదీర్ఘ ప్రాంగణం ద్వారా ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దీంట్లో సంక్రాంతి సంబరాలని ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ రకరకాల కార్యక్రమాలతో, కోలాటాలతో, గంగిరెద్దులతో, గొబ్బెమ్మలతో, అదేవిధంగా కైట్స్ ఎగరేయటం కానీ, ముగ్గుల పోటీలు కానీ ఇవన్నీ కని విని ఎరుగని రీతిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హైవే సిటీ యాజమాన్యం వారికి అందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తానికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి అందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ వెంచర్లో కూడా వడా అప్రూవల్ ఉన్నటువంటి ఏకైక వెంచరు ఈ వెంచరు. దీంట్లో దానికి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయంటే 40 అడుగుల తార్ రోడ్లు ఉంటాయి, కాంక్రీట్ సైడ్ వేస్ ఉంటాయి, ప్లాంటేషన్ ఉంటుంది. ప్రతి ఫ్లాట్కి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఆ డాక్యుమెంటేషన్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి ఒక బుక్ వాళ్ళకి బైండింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు, గుల్లగామ్మ నుంచి వచ్చేటువంటి వాటర్ ద్వారా వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేసి ప్రతి ఫ్లాట్కి ఒక ట్యాప్ని ఇచ్చేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇది ఒక్కొక్క ఫ్లాట్ వచ్చి 21 గదులు, అంటే 3.5 సెంటు ఉంటుంది. కాస్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్దైనా, హైవే పక్కన ఉన్నదైనా, లాస్ట్దైనా 13 లక్షలు ఉంటుంది. ఇక దీంట్లో బార్గెనింగ్లు ఏమి లేవు. హ్యాపీగా దాదాపు వచ్చినాయి. మరి ఇక్కడ తీసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ బంధుమిత్రులు, స్నేహితులు అందరూ కలిసి రావడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఏకి సంబంధించినటువంటి మా నోబెల్ టీచర్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రధాన బాధ్యులందరూ కూడా, అధ్యక్షులు, మిగతా జిల్లా బాధ్యులు అందరూ కూడా, మరి రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందువల్ల మాకు చాలా హ్యాపీగా, మేము టీచర్స్ అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు దాకా ఈ భోగి మంటల్లో అందరూ కూడా, నాయకులతో సహా అందరం కూడా, మేమందరం కూడా, నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను హై స్కూలు, అందరం కూడా చిన్నపిల్లల లెక్క హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ముందుగానే సంక్రాంతి ఒక 5-6 రోజులు ముందుగానే వచ్చినట్టుగా ఒంగోలు ప్రాంతంలో ఈ విధంగా ఏర్పాటు చేయటం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశం కాబోతూ ఉంది. కాబట్టి అందరికీ వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా, మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాసరాజు, నోబెల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు జనవరి 10వ తారీఖున రాష్ట్రంలో ఎక్కడ కని విని ఎరగని రీతిలో ఒంగోలు నోబెల్ టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు హైవే సిటీ ఫ్లాట్స్లోన ఒక గొప్ప అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ఒంగోలు శాఖ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఈ వాతావరణం, మహిళలు, ఉపాధ్యాయులు, తర్వాత కోలాటాలు, రకరకాల కార్యక్రమాలతో నిజంగా సంక్రాంతి జనవరి 14 రావాల్సింది 10వ తారీఖునే వచ్చేసినంత ఆనందంగా, అంటే సంక్రాంతి రోజు ఎంజాయ్ చేసేదానికన్నా ఎక్కువగా ఈరోజు చాలా ఆనందింపజేశారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, ఇతరత్ర మిత్రులు కానీ ఈ ప్రోగ్రాం ద్వారా చాలా ఆనందపడుతున్నారు. మరి మిత్రులు ఈ ప్రోగ్రాంలో ఈ నోబెల్ టీచర్ అసోసియేషన్ పక్షాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు రాష్ట్ర శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నోబెల్ టీచర్ అసోసియేషన్ పక్షాన అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు.